భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ అన్నారు. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ రోడ్డులో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. వారి జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని తూతూ మంత్రంగా చేపట్టకూడదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలోని నగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్తో పాటు 37వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్ఏ రవి గౌడ్, 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, 39వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పటేల్ సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుమల్ల ఉమాశంకర్, సత్యనేని శ్రీనివాస్, యువ నాయకులు చిలివేరి అఖిల్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకిరీ విముక్తి కొరకు పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా ఘన నివాళి చాకలి ఐలమ్మ గారికి అర్పించడం జరిగింది. మరి ఆనాడు నైజాం నిరంకుశ పాలన మీద పోరాటం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు మనకెంతో ఆదర్శం. తెలంగాణ ఉద్యమంలో కానీ ఆనాటి తెలంగాణ నిజాము విముక్తి కొరకు కూడా పోరాడిన మా నాయకురాలు స్ఫూర్తితో మనమందరం కూడా గొప్పగా తెలంగాణను ముందుకు పోయే దిశగా అంత పోరాట పతిమతో మన తెలంగాణను మనం ముందుకు తీసుకుపోయే దిశగా ఆమె ఆశయాలు సాధించే కొరకు మనం ఆర్నిశలు కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా చాకలి ఐలమ్మ మరి ఈరోజు జయంతి సందర్భంగా అఫీషియల్గా కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అఫీషియల్గా మరి ఏర్పాట్లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయని మాకు కొందరు మన రజక సంఘం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టు కూడా చెప్పడం జరిగింది.